అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. నేను ఈ వీడియో చేస్తుంది విక్కిరాల భాష్యకార్య శర్మ గారని ఒక పెద్దాయన గురించి చెప్పడానికి. నేను ఇప్పటివరకు వ్యక్తిగతమైన వీడియోలు ఏమీ చేయలేదు, కానీ ఈయన గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది వ్యక్తిగతమైతే కాదు, నలుగురికి తెలియాల్సిన విషయం అని చెప్పి చేస్తున్నాను. విక్కిరాల భాష్యకార్య శర్మ గారు ఒలేటివారిపాలెంలో ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు, ప్రైవేటు ఉపాధ్యాయుడిగా. ఆయన 55 ఏళ్ల క్రితం ఒలేటివారిపాలెం గ్రామానికి వచ్చారు. బ్రాహ్మణ కులానికి చెందినవారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా అంటరానితనాన్ని కానీ వీటన్నిటిని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఆయన కులానికి మతానికి అతీతంగా విద్యని బోధించారు. అలాగే ఆయన సాంఘికపరమైన సామాజిక చైతన్యాన్ని కలిగించే ఎన్నో నాటకాలని ప్రదర్శించారు. ఊబి అనే నాటకానికి రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకున్నారు. ఆయన మొత్తం 2 నందులు అందుకున్నారు. ఆయనే స్వయంగా రచించి దర్శకత్వం వహించి నాటకాలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన నాటకాల కోసం వచ్చిన జ్ఞాపికల్ని అవార్డును కూడా అమ్ముకొని మరీ నాటకాలని వేసేవారట. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ రోజున జనవరి 12వ తారీఖున ఆయన చనిపోయిన రోజున మేము ఆయన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళ కుమారుడు మా అన్నయ్య సహోపాధ్యాయులు, అందువల్ల నాకు కూడా పరిచయం ఉంది వాళ్ళ కుటుంబము. మేము వెళ్ళినప్పుడు నేను అక్కడ విషయాలను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పక్క ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఒక 40-50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. నా స్నేహితుడు ఒక ఆయన చెప్పింది ఏంటంటే, 40 ఏళ్ళు ఉంటాయి, నేను సార్ వాళ్ళ ఇంట్లో ఒక 400-500 సార్లు భోజనం చేశాను చదువుకునే రోజుల్లో అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించారా? 50 ఏళ్ల క్రితం ఈ కులాలు మతాలు ఈ వ్యవస్థలు ఎంత దారుణంగా ఉండేవి, అంటరానితనం విపరీతంగా ఉండేది. అలాంటి రోజుల్లో చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు ఆకలి అయితే భోజనాలు కూడా వాళ్ళే వండి పెట్టేవాళ్ళట. ఈ విషయం ఒక్కరు కాదు, ఎంతోమంది చెప్పారు. ఈవెన్ ఒక రిలేటివ్స్ ఒక అమ్మాయి వచ్చింది ఆయన చనిపోయాడని చూడటానికి. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది, అన్నయ్య నేను చిన్నప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు ఇక్కడే తిని ఇక్కడే నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి చదువుకోవటానికి వచ్చి అని. ఇలా ఒక్క ఒలేటివారిపాలెమే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది ఆయన దగ్గర చదువు కోసం వచ్చేవాళ్ళు. ఆయన ఏ రోజు కూడా కులం మతం ప్రాతిపదికన ఎవరిని చూడలేదు. చదువుని చదువులాగే బోధించారు. అందుకే ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమయ్యారు. ఎన్నో నాటకాలు, 100ల కొద్దీ నాటకాలు ఆయన రచించి దర్శకత్వం వహించి నాటకాలు వేసేవాళ్ళు. అలాగే పిల్లల చేత కూడా, ఆ రోజుల్లో పిల్లల చేత కూడా నాటకాలు వేయించేవారట, మంచి నాటకాలు. చివరి రోజుల్లో వాళ్ళ ఊర్లో రామాలయంలో ఆయన ఏ లాభాపేక్ష లేకుండా ఆయనే నిత్య నైవేద్యాలు సమర్పించేవాళ్ళట సతీ సమేతంగా. అండ్ ఆయన ఏ రోజైనా సరే రామాలయం దగ్గర కూర్చొని నలుగురికి ఆయనకు తోసిన 4 మంచి మాటల్ని చెప్పేవారు. అందుకే ఆయన ఒలేటివారిపాలెం చుట్టుపక్కల చాలా ఊర్లలో ఆయన పేరు ఎవరిని అడిగినా చెప్తారు ఈ రోజుల్లో కూడా. అందరికీ తల్లో నాలుకలా ఉండి ఊర్లో అందరికీ సుపరిచితులయ్యండి అందరినీ పేరు పేరున పలకరించే వారు చనిపోవటం నిజంగా బాధాకరమైన విషయం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఆయన గురించి విన్న తర్వాత ఇలాంటి స్ఫూర్తిదాయకమైన జీవితాలు ఈ జనరేషన్స్ కొంతమందికైనా తెలియాలి. ఎందుకు అంటే కులాలు మతాల వారీగా విడిపోయి కొట్టుకుని తన్నుకొని చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ వర్క్ చేసే చోట కూడా ఇవన్నీ పట్టించుకుంటున్నారు. మరి 50 సంవత్సరాల క్రితం కులాలు మతాలకు అతీతంగా విద్యను బోధించి చాలామందికి ఉచితంగా కూడా విద్యను అందించేవారట అప్పటి నుంచి కూడా. మరి ఆయన జీవితం నిజంగా స్ఫూర్తిదాయకమే. ఈరోజు ఈ జనరేషన్స్ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందరిలో కలిసిపోవటం ఇవన్నీ కూడా గొప్ప విషయాలే. ఆయన లాంటి గొప్ప మనిషిని నేను స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనలాగే ఆయన పిల్లలు 3 కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే రాణిస్తున్నారు. వాళ్ళు కూడా ఊళ్ళో అందరికీ మంచిగా ఉంటూ అందరిలో కలిసిపోయి ఆయనలాగే జీవిస్తున్నారు.
రేపు ఆదివారం రోజు ఆయన సంస్మరణ దినోత్సవాన్ని ములేటివారిపాలెం స్వగృహం దగ్గర జరుపుతున్నారు. దయచేసి ఆ చుట్టుపక్కల ఎవరికన్నా తెలియకపోతే వెళ్ళి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి వస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం.